ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామములో మీకు నా ప్రేమ వందనములు. క్షేమమని నమ్ముచున్నాను. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీలో ఉన్న దేవుని బిడ్డలందరినీ దేవుని యొక్క హస్తానికి అప్పగించి ప్రార్థిస్తున్నాను. మిమ్మును, మీ పిల్లలను, మీ పిల్లల పిల్లలను, తరువాత తరమును దేవుడు అద్భుతముగా నడిపించును. ఒకటి మాత్రం నిజం, ప్రభు రాకడ ఆలస్యమైనట్లయితే మీరు ఒక శ్రేష్టమైన తరముగా మారగలరు. అందులో సందేహమే లేదు. ఎందుకు తెలుసా? వాక్యమునకు చోటిస్తున్నారు, దేవుని శక్తికి చోటిస్తున్నారు, దేవునికి భయపడుతున్నారు, ఆయన సజీవుడిని నమ్ముచున్నారు, ఆయననే ఆనుకొని ఉంటున్నారు. ఆయన మిమ్ములను విడువడు. మిమ్మును బట్టి మీ సంతతి హెచ్చింపబడుతుంది. దేవునికి మహిమ చెల్లించుచున్నాను. మీరు కూడా చెప్పండి ఆమెన్. ఈ దినమునకు సంబంధించిన దేవుని యొక్క వాక్యాన్ని విందామా? దేవుని బిడ్డలారా, 1 కొరింథీ 12వ అధ్యాయం 10వ వచనములో వాక్యం సెలవిస్తుంది, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి ఆత్మల వివేచన. ఈ దినాలలో ఆత్మీయ వరములను గురించి చిన్న చిన్న ఆలోచనలు, థాట్స్ మీతో పంచుకుంటున్నాను. ఎందుకంటే వీటిని గూర్చిన ఒక అవగాహనే మనకు లేకుండా ఉన్నది. చాలామంది విశ్వాసులు ప్రార్థిస్తున్నారు, బైబిల్ చదువుతున్నారు, ప్రభువా ఈ ఆశీర్వాదం నాకు ఇవ్వండి అని అడగ్గా స్తోత్రం చెల్లించి వెళ్తున్నా, మరొక మెట్టుకు రావడం లేదు. మిమ్ములను నమ్మే కదా దేవుడు అభిషేకమును కుమ్మరించాడు మీ మీద. ఏం చెప్పగలరండి? అవును, మిమ్ములను నమ్మే కదా మిమ్ములను అభిషేకించాడు. కనుక మీరేమనుకుంటున్నారు? ప్రఖ్యాతి చెందిన దైవ సేవకుల ద్వారా, వారి ద్వారా అనుకుంటున్నారు. అలా కాదు. దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. నేను మీకు చెప్పినది గుర్తుంది కదా, గత కొద్ది దినాల క్రిందట. నిన్నటి దినం ఈ స్టెఫను భోజనము వడ్డించువాడు, అతను అద్భుతములు చేయువాడుగా మారాడు. ఇలాగూ పేతురెవరు? చేపలు పట్టుకునేటువంటి ఒక జాలరి, చదువులేని ఒక పామరుడు, బైబిలు జ్ఞానమే లేనివాడు, విద్య లేని వాడు ఎలాగూ వేవేల మందికి మాట్లాడగలడు? అభిషేకం. కనుక ఈరోజు మీతో నేనేమని చెప్పాలనుకుంటున్నానంటే, ఈ దినాలలో దేవుడు ఈ దినం మీతో మాట్లాడుతున్నాడు. ఆత్మల వివేచన వరము. అపోస్తుడైన పౌలు ఆ ఫిలిప్పు పట్టణములో సాధారణముగా అనుదినము ప్రసంగిస్తున్నాడు. అప్పుడే లూదియా అనబడినటువంటి ఒక ధనికురాలు రక్షింపబడింది. ఆ సంఘటనను మీరు చదువుతూ వచ్చినట్లయితే, దేవుని బిడ్డలారా, సోది చెప్పేటువంటి ఆత్మ తరచు ఆ పౌలుతో పోరాడుతూ ఉంది. ఉన్నట్టుండి ఒక దినం వాక్యం సెలవిస్తుంది, 16వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 18. పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. పౌలును పొగడగానే భ్రమపడలేదు. పౌలుకు అర్థమైపోయింది లోపల ఉన్న ఆత్మ పొగుడుతుందని. కాబట్టి ఈ దినాలలో పేరు ప్రఖ్యాతుల గుండా మనం వెనక వెళ్ళకూడదు. సమస్త పొగడ్తలు ఘనత యేసయ్యకే గదా. కనుక దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ఆత్మలను వివేచించేటువంటి వివేచన వరము, కనిపెట్టే వరం అడగండి. ఎవరిలో ఏ విధమైన ఆత్మ పనిచేస్తుంది, నీవు ధనవంతునికైతావు, నువ్వు గొప్పవాడవైతావని ప్రేరేపిస్తుంది. అయితే ఒకటి, యేసయ్యను మనము నమ్మి ఉన్నప్పుడు మన అవసరత ఏమిటో, మనకు అవసరమైంది ఆయన మనకిస్తాడు, మీకు అవసరమైంది మీకిస్తాడు. ఆమేన్. అందువలన సమస్త మహిమ మనం ప్రభువుకు చెల్లించేటప్పుడు మనము లోకము వెంబడి వెళ్ళకూడదు. ఈ లౌకిక ఆత్మ అనేది ఒకటి ఉంది. ఆ లౌకిక ఆత్మను కనిపెట్టాలి. నా ఆశ ఏమిటంటే, మీరందరూ దేవుని చేత ఆశీర్వదింపబడి బాగా ప్రకాశించాలి. అలా కోరుకుంటారని నమ్ముతున్నాను. ప్రార్థించుదామా? మీ బిడ్డల కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తాను. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ప్రభువుకు స్తోత్రం. మా ప్రేమ కలిగిన తండ్రి, మీ నామములో ఇప్పుడు నాతో కలిసి ప్రార్థించుచున్న మీ బిడ్డలను కనికరించండి. బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. బిడ్డలలో దాగి పని చేస్తున్న లోకము, స్నేహితులు, వాంఛ, ధనాశ, ప్రభువా, ప్రతి విధమైన వ్యామోహములు తల్లి తండ్రులు కనిపెట్టి ఆ క్రియలను లయము చేయనట్లు ప్రార్థిస్తున్నాను.
ప్రభువా, దారి తప్పిపోయేలాగా చేస్తున్న దేవా, తబ్బిబ్బౌ చేస్తున్న సాతాను యొక్క తంత్రములను లయము చేసి ప్రార్థిస్తున్నాను. దైవ కృప మీ బిడలను భరించున్నట్లు ఆత్మల వివేచన వరముతో ఈ రోజు నింపి ఆశీర్వదించండి. ఈ దినమంతా విజయపు దినముగా మార్చండి. ఎవరెవరికి షేర్ చేస్తున్నారో వారందరూ ఆశీర్వదింపబడాలి. మీకే మహిమ. యేసు నామములో తండ్రి, ఆమెన్. తెలుగులో విన్నవారు తెలుగు ప్రజలకు షేర్ చేయండి. హిందీలో విన్నవారు హిందీ ప్రజలకు షేర్ చేయండి. అందరికీ షేర్ చేయండి. ప్రభు రాజ్యాన్ని కలిసి కట్టుదాం. దేవుడు గొప్ప కార్యములు చేయును. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842525836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.